శ్రీరామనవమి వేడుకలలో భాగంగా జిల్లా కేంద్రంలోని అలంకార సెంటర్లో శ్రీ సీతారామ వసంత కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ వసంత కళ్యాణ మహోత్సవం 49వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం నుండి శనివారం వరకు 3 రోజుల పాటు నిర్వహించే వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను గీతా మందిరం నుండి అలంకార సెంటర్లోని కళ్యాణ మండపం వరకు భక్తులు సీతారామ నామస్మరణతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. పోతుగంటి మనోహర్ మమత దంపతులు సీతారామ కళ్యాణ వేడుకలు ప్రారంభం సందర్భంగా కలశ స్థాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ వేడుకలకు మహిళలు పసుపు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం సీతారామ కళ్యాణం ఎదుర్కోళ్లు మహోత్సవాన్ని నిర్వహించారు. నేడు అలంకార సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ మండపం వద్ద సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహక కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మీలా మహాదేవ్, ప్రధాన కార్యదర్శి తోట శ్యామ్ ప్రసాద్, ఉపాధ్యక్షులు కాసం జగన్, గుడిపాటి సురేష్, సంయుక్త కార్యదర్శులు పోతుగంటి మనోహర్, బుర్లా మధు, వందనపు రజనీకాంత్, జూలకంటి ఉదయ్, నడిపెల్లి ప్రవీణ్, మహంకాళి రమేష్, గుడిపాటి రమేష్, యమ, లక్ష్మీనారాయణ, వీరవెల్లి విజయ శంకర్, గుండా శంకర్, పాలవరపు రంగనాథ్, తోట శ్రీనివాస, మురారి శెట్టి, శ్రీధర్, గరిణే, ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ వసంత కళ్యాణ మహోత్సవం అలంకార్ భగవత్ 49వ వార్షికోత్సవం ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభమైంది. బ్రహ్మాండంగా మరి దేవతామూర్తులు శ్రీరాముడు, సీతమ్మదేవి, లక్ష్మణ స్వామి, హనుమంతుడి ద్వారా మరి భక్తులందరి ద్వారా ఊరేగింపుగా స్టార్ట్ అయ్యి ఈరోజు కలశ స్థాపన కార్యక్రమం నిర్వహించుకుంటాం. అదేవిధంగా సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా భద్రాచలంలో శ్రీరాముల వారు ఏ విధంగా అక్కడ ఎదుర్కోలు చూడలేమో ఇక్కడ చూస్తానికి, వీక్షించడానికి భక్తులందరూ కూడా రావాల్సిందిగా మనవి చేసుకుంటూ సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం ఉంది. నల్లా చక్రవర్తుల వేణుగోపాలాచార్య గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మంత్రమూర్తి ఆదిత్యమూర్తి గారి నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు సాయంత్రం 5ంటికి వాసవి గుడి కాంచి ఊరేగింపుగా స్టార్ట్ అయ్యి ఆ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా రేపు కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. 12:05 రేపు కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఎల్లుండి సాయంత్రం పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమాన్ని భక్తులు అందరూ కూడా ఈ సీతారామ వసంత కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయపరచవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమం సహాయించిన దాతలు, పెద్దలు, మీలా మహాదేవ్ గారి అధ్యక్షులు,